హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే సింగపూర్ ఎయిర్పోర్ట్లో టర్మినల్ 1లో దిగాము. దెన్ ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుని టర్మినల్ 1 నుంచి 7:30 కల్లా బయటికి వచ్చేసాము. చాంగి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాక జ్యువెల్ పక్కా చూడాల్సిందే అని ఇప్పుడు జ్యువెల్కి వెళ్తున్నాము. ఆ సెంటర్లో కనిపించేదే జ్యువెల్. దీనిలో చాలా యాక్టివిటీస్ ఉంటాయి, బట్ ది బెస్ట్ పార్ట్ ఇస్ వరల్డ్స్ టాలెస్ట్ ఇండోర్ వాటర్ ఫాల్. ఇది 40 మీటర్స్ హైట్ ఉంటుంది. ఎలా చేశారో కానీ చుట్టూ ఒక మినీ ఫారెస్ట్నే పెంచారు. సో ఇప్పుడు దీని దగ్గరికి వెళ్ళిపోదాం. ఎలాగా ఫ్రీ ట్రైన్ సర్వీస్ ఉంటుంది మనకి అన్ని టర్మినల్స్ని కనెక్ట్ చేస్తూ. సో ఇక్కడ చూపించినట్టు T1లో ఉన్న D బ్లాక్ నుంచి మనకి T2లో ఉన్న E బ్లాక్కి డైరెక్ట్ ట్రైన్ సర్వీస్ ఉంటుంది. అక్కడి నుంచి ఒక లింక్ బ్రిడ్జ్ అనేది జ్యువెల్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. అక్కడి నుంచి స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే జ్యువెల్ సెంటర్లో ఉన్న వాటర్ ఫాల్కి వెళ్తాము. సో మేము T1లో ఉన్న D బ్లాక్కి వెళ్ళి స్కై ట్రైన్ సర్వీస్ అయితే ఎక్కాము. అక్కడి నుంచి ఇదే జ్యువెల్ అనమాట. మాకు ట్రైన్లో వెళ్తుంటే జ్యువెల్ చాలా క్లియర్గా కనిపించింది. అండ్ ఇక్కడ కనిపించే వాక్వే లాగా ఉంది కదా, అదే లింక్ బ్రిడ్జ్ అనమాట. T2 నుంచి జ్యువెల్కి కనెక్ట్ అయ్యేది. అండ్ ఆ లింక్ బ్రిడ్జ్ మొత్తం కూడా మనకి వాకింగ్ ఎస్కలేటర్స్ ఉన్నాయి. సో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీన్వైల్ మా ఫ్రెండ్ మమ్మల్ని పిక్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వచ్చింది. మేము జ్యువెల్ రీచ్ అయిపోయి జ్యువెల్ వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చేసాము. ఇది యాక్చువల్లీ 10 o'clock ఓపెన్ అవుతుంది. అది మాకు ముందే తెలుసు, బట్ ఊరికే చూద్దామని వచ్చాము. బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా వాటర్తో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. అది చూడటం అయిపోయాక చాంగి ఎయిర్పోర్ట్లో MRT ఎక్కేసి కెంబంగన్లో దిగాము. అక్కడే మా ఫ్రెండ్ ఉంటుంది. MRT నుంచి వ్యూస్ చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి కెంబంగన్ MRT స్టేషన్కి వచ్చాము. అక్కడి నుంచి గార్డెన్స్ బై ది వేకి వెళ్ళాలి అని ఇవాల్టి మా ఫస్ట్ ప్లాన్. సో మిడిల్లో మనం ఒక్కసారి MRT మారాలి. మనం ఫస్ట్ అయితే గ్రీన్ లైన్లో కెంబంగన్ దగ్గర స్టార్ట్ అయ్యి బుగీస్లో దిగి అక్కడ బ్లూ లైన్కి చేంజ్ అయ్యి అక్కడి నుంచి బే ఫ్రంట్ దగ్గర దిగాలి. సో బే ఫ్రంట్ దగ్గర దిగితే మనకి బోత్ మెరీనా బే సాండ్స్ అయినా వెళ్ళొచ్చు, లేకపోతే గార్డెన్స్ బై ది బే అయినా వెళ్ళొచ్చు. సో రెండిటికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు MRT చేంజ్ అయిపోయి మేము బే ఫ్రంట్లో దిగిపోయాము. అండ్ ఇక్కడ ఎవ్రీ ఇంచ్కి కూడా మనకి సైన్ బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో చాలా చాలా ఈజీగా ఉంది. మనము ఏ ఎగ్జిట్ నుంచి బయటికి వెళ్ళాలి చాలా క్లియర్గా చూపిస్తున్నారు. సో ఇక్కడ C ఎగ్జిట్ తీసుకుంటే మనం మెరీనా బే సాండ్స్కి వెళ్ళొచ్చు. అండ్ అలానే B ఎగ్జిట్ తీసుకుంటే గార్డెన్స్ బై ది వే సైడ్ వెళ్ళొచ్చు. సో మీరు క్లియర్లీ ఆ సైన్ బోర్డ్స్ కనుక ఫాలో అయితే చాలా ఈజీగా మనం ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేసేయగలుగుతాము MRT త్రూ. అండ్ అదే కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ MRTలో మనకి ఇలా చాలా క్లియర్ సైన్ బోర్డ్స్ ఉన్నాయన్నమాట. ఏ ఎగ్జిట్ తీసుకుంటే మనం ఏ డెస్టినేషన్ రీచ్ అవుతాము అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. ఆల్సో ఇక్కడ లోకల్ మ్యాప్ అండ్ మెయిన్గా మనకి కంప్లీట్ MRT మ్యాప్ మొత్తం ఉందన్నమాట. సో ఏ లైన్ తీసుకుంటే ఎటు వెళ్తాము అనేది చాలా చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. అది చూస్తే మనకి ఆల్మోస్ట్ ఒక క్లారిటీ వచ్చేస్తుంది, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ దిగాలి, లైక్ మన డెస్టినేషన్కి ఏది నియరెస్ట్ MRT అనేది చాలా వరకు ఒక క్లియర్ పిక్చర్ అనేది వచ్చేస్తుంది. సో కంపల్సరీ దాన్ని ఒక ఫోటో తీసి పెట్టుకోండి, లేకపోతే నేను ఒక లింక్ ఇస్తాను. కంప్లీట్ MRT మ్యాప్ అనేది ఒక వెబ్సైట్లో ఉంది. సో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఐదర్ అదైనా ఫాలో అవుతూ చూసుకుంటూ వెళ్ళండి. మనం ఇప్పుడు B ఎగ్జిట్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ డెడ్ ఎండ్ వరకు వెళ్ళాక అక్కడ ఒక సైన్ బోర్డ్ కనిపిస్తుంది. చాలా పెద్ద స్టేర్స్ అండ్ పక్కనే ఎలివేటర్ కూడా ఉంటాయి. సో ఐదర్ వన్ ఆఫ్ దెమ్ యూస్ చేసుకుని పైకి వెళ్ళొచ్చు. సో ఫైనలీ మనం గార్డెన్స్ బై ది బేకి రీచ్ అయిపోయాము. సో మనకి లెఫ్ట్ సైడ్లో ఫ్లవర్ డోమ్, క్లౌడ్ ఫారెస్ట్ అండ్ సూపర్ ట్రీ గ్రూవ్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. ఒక 12 minutes వాక్లో ఉంటాయి. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి మెరీనా బే సాండ్స్ కనిపిస్తుంది అనమాట. వరల్డ్లోనే వన్ ఆఫ్ ది కాస్ట్లీయెస్ట్ హోటల్స్. అండ్ మనం C ఎగ్జిట్ తీసుకుంటే గనక అటు ఆపోజిట్ సైడ్ పైకి వస్తాము మెరీనా బే సాండ్స్ వైపు. మనం B ఎగ్జిట్ తీసుకున్నాం కాబట్టి ఇటు సైడ్ గార్డెన్స్ బై ది బే వైపు బయటకు వచ్చామన్నమాట. సో గార్డెన్స్ బై ది బే అంటే ఆల్ 3 టుగెదర్ మనకి క్లౌడ్ ఫారెస్ట్, ఫ్లవర్ డోమ్ అండ్ సూపర్ ట్రీ గ్రూవ్ అన్ని 3 కలిపి గార్డెన్స్ బై ది బే అంటారు. మేము ఇక్కడికి రీచ్ అయ్యేటప్పటికి మార్నింగ్ 10:30 అలా అయ్యింది. సో ఇప్పుడు ఫాస్ట్గా టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళిపోదాము. 3 waysలో ఇక్కడ టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ వే ఇస్ గార్డెన్స్ బై ది వే వాళ్ళే ఇక్కడ ఒక స్కానర్ పెట్టారు. సో అక్కడ స్కాన్ చేసి మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. లేకపోతే పక్కనే ఇంత పెద్ద క్యూ ఉంది కదా, సో ఐదర్ ఈ క్యూలో అయినా నుంచుని మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. మేమైతే క్లూ క్యాప్లో చేసుకున్నాము. క్లూ క్యాప్లో కొన్ని డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. మనం మా క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసి అలా డిస్కౌంట్స్ వస్తాయి. సో ఇక్కడ సర్చ్ బార్లో గార్డెన్స్ బై ది బే అని సర్చ్ చేస్తే చాలా ఆప్షన్స్ వచ్చాయన్నమాట. సో మనం ఫ్లవర్ డోమ్ అండ్ క్లౌడ్ ఫారెస్ట్ కలిపి బుక్ చేసుకోవచ్చు, ఆర్
ఫ్లవర్ డోమ్ అండ్ సూపర్ ట్రీ అబ్జర్వేటరీ కలిపి బుక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో వాటితో పాటు ఒక యాడ్ ఆన్ కూడా చేసుకోవచ్చు. ఎవ్రీ సీజన్కి యాడ్ ఆన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే ఫ్లోరల్ ఫ్యాంటసీ అని కంప్లీట్ ఫ్లోరల్ థీమ్ ఉందన్నమాట. ఆర్ సపరేట్ ఫ్లోరల్ ఫ్యాంటసీ కూడా బుక్ చేసుకోవచ్చు, దానికి మళ్ళీ సపరేట్ రేట్స్ ఉంటాయి. సో ఇలా రేట్స్ అన్నిటికీ చేంజ్ అవుతూ ఉంటాయి. ఆల్సో ఫ్లవర్ డోమ్, సూపర్ ట్రీ అబ్జర్వేటరీ అండ్ క్లౌడ్ ఫారెస్ట్ 3 కలిపి కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ సింగపూర్ నాన్ రెసిడెంట్స్కి రెసిడెంట్స్ కంటే ప్రైస్ ఎక్కువ ఉంటుందన్నమాట. మేమైతే సెప్టెంబర్ 2023లో వెళ్ళాము. అప్పుడు అవతార్ థీమ్ నడుస్తోంది. అవతార్ కొంచెం కాస్ట్లీగా ఉండింది. సో మా ఇద్దరికి 6532 రూపీస్ అయింది. గార్డెన్స్ బై ది బే ఎలా ఉంది, ఇంకా ఏమేం చూసాము అనేది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. బాయ్.